నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హోమ్ ఆడిషన్ అన్నారు కదా, ఇప్పుడు డైరెక్ట్ రాకుండా, సో దాని గురించి చెప్పండి. హోమ్ ఆడిషన్ అంటే హోమ్ ఆడిషన్ అంటే యూజువల్గా ఇప్పుడు సినిమా ఆఫీస్ ఉన్నట్లుంటే ఆఫీసులకు వచ్చి ఆడిషన్ ఇవ్వడం అనేది ఆఫ్లైన్ ఆడిషన్. ఆన్లైన్ ఆడిషన్, హోమ్ ఆడిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు బాలీవుడ్లో ప్రాజెక్ట్స్ జరగడం కానీ, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆన్లైన్ ఆడిషన్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో అందులో భాగం ఏంటంటే కంపల్సరీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా హోమ్ ఆడిషన్ చేసి పెట్టారు. సో ఏంటంటే మేము ఇప్పుడు చాలా యాడ్స్ చేస్తున్నాం, కమర్షియల్ యాడ్స్. వాటికి ఢిల్లీ నుండి కానీ ముంబై నుండి కానీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మేము చాలా మందిని అడుగుతాం హోమ్ ఆడిషన్ చేయమని. సో అది హోమ్ ఆడిషన్ బేసిక్గా. ఓకే, అంటే ఇది మీకు హెల్ప్ కూడా చేస్తుంది కదా ప్రొఫైల్ సార్ట్ చేయడంలో. డైరెక్ట్ మనల్ని పిలిచి ఇద్దరు టైం వేస్ట్ చేసుకునే బదులు సో ప్రొఫైల్ సార్ట్లో కూడా మీకు హెల్ప్ అవుతుండొచ్చు. డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు సిటీలో చూసుకున్నా కూడా కొందరు ప్రిఫర్ చేస్తారు ఆన్లైన్. అంత దూరం నుండి ఇప్పుడు దూరం ఉంటారు, మీరు అంత దూరం నుండి ఎందుకు వస్తారండి, ఆన్లైన్లో చేసి పంపించండి అని అడుగుతారు. దానివల్ల ఏంటంటే పాపం కరెక్ట్గా అంటే వాళ్ళు జడ్జి చేయగలిగారు, అంటే ఆన్లైన్ ఆడిషన్ నుండి జడ్జి చేయగలిగిన వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్ అడుగుతారు, హోమ్ ఆడిషన్. సో అది మాకే కాదు, యాక్చువల్గా యాక్టర్స్ కూడా బెటరే. ఈవెన్ నేను యాక్టర్ని కూడా యాక్టర్ సో ప్రామినెంట్ గా మొన్న ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా 90s లో. సో దాంతో కొంచెం మీరు ఎక్కువ తెలుసు అందరికి చేసిన వాటిలో అది బాగుంది. సో ఎందుకంటే నా ఇంకో యాక్టర్గా ఉన్నప్పుడు మాత్రం ఐ లవ్ టు గివ్ ఆడిషన్స్, ఆఫ్లైన్ ఆడిషన్స్ కానీ ఆన్లైన్ ఆడిషన్స్ కానీ హోమ్ ఆడిషన్. సో ఎవరైనా అడిగితే నేను ఇంకా అడుగుతాను వాళ్ళు ఆడిషన్ మీరు తీసుకోండి ఆడిషన్ నా దగ్గరికి. ఎందుకంటారు అంటే హౌ డస్ ఇట్ హెల్ప్? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే చాలా మందికి మనం పర్సనల్గా కలిసి ఆడిషన్ ఇవ్వడం వల్ల ఉన్న ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాయి చూసుకుంటే 100 వీడియోస్ ఉంటాయి, అవును. బట్ అయినా కూడా వాళ్ళు చూడడానికి, వాళ్ళు ఆడిషన్ చేసిన వీడియో చూడడానికి చూపించిన ఇంట్రెస్ట్ మనం ఏదో పంపితే అంత ఉండదు. సో ప్లస్ ఏంటంటే ఇంకా ఈగో ఫీలింగ్ ఇవి కూడా ఉంటాయి. నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, పిలిస్తే మీ వీడియోలు ఉన్నాయి కదా ఎందుకు లేని అని అంటారు. లేదు మీరు తీసుకోండి అని అంటారు. అంటే కొంతమంది అంటారు కదా, లైక్ ఆర్టిస్ట్లు అయినా కానీ మా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అందులో చూసుకోండి మా యాక్టింగ్ ఏముంది దాంట్లో ఇంకా మేము రాలని అంటారు. ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా అంటారు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ నేను అని అంటారు. కానీ ఇది ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈగో ముందు పుట్టి క్రియేటివిటీ తర్వాత పుట్టింది అన్నట్టు. వీళ్ళు ఏంటంటే నేను అడిగినప్పుడు నువ్వు ఇయ్యవా అని అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అక్కడదక్కడనే ప్రొఫైల్ అదే ఎప్పటికీ ఇంకా ప్రొఫైల్ ఇంకా అక్కడ నుంచి ప్రాజెక్ట్ సాధ్యమైన లీస్ట్ ప్రయారిటీలో పెడతారు. ఓకే, లీస్ట్ ప్రయారిటీలో పెడతారు. అడిగినారు అనుకోండి, ఇచ్చేసినాం అనుకోండి, పని అయిపోతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా నేను ఎలా చూస్తానంటే ప్రతి ఆడిషన్ నాకు ఇంకా కొంచెం ప్రాక్టీస్, ఇంకా నాకు నేర్చుకోవడానికి ఉంటుందేమో, ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇన్ని ఆడిషన్ నేను యాక్చువల్గా 2009 నుండి నేను ఇస్తూనే ఉన్నాను ఆడిషన్. 2009 15 years ఇప్పటికి ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. ఆడిషన్లలోనే నేను చాలా నేర్చుకున్నాను నిజంగా చెప్పాలంటే. ఆడిషన్లో కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆడిషన్ ఒక చోటు ఇచ్చినారు అనుకోండి, అది అక్కడ పని చేయకుండా ఇంకో ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే నా పర్సనల్గా కూడా జరిగింది, ఇదే జరిగింది. ఒక ప్రాజెక్ట్కి నేను ముఖేష్ చాబ్రా వాళ్ళకి ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్కి వాళ్ళకి ఓకే కాలేదు, సరేలే పోయిందిలే అని అనుకున్నాను. సో ఆ వీడియో బేస్ చేసుకొని దే క్యాస్టెడ్ మీ ఫర్ సిటాడెల్ 2 ప్రాజెక్ట్లో ఐ ప్లేడ్ ఏ రోల్ అనమాట. సో అప్పుడు అనిపించింది నాకు, ఎందుకంటే ఓహో ఇలా కూడా జరుగుతుందా అని. సో అందుకని ఆడిషన్ అనేది కంపల్సరీ ఎన్నిసార్లు ఇస్తే అంత మనకు కూడా ప్రాక్టీస్. అంటే యాక్టర్ ఒక ప్యాషనేట్ యాక్టర్ ఉన్నారు అనుకోండి, ఎన్నిసార్లు ఇస్తే అంత మనకే ప్రాక్టీస్ అవుతుంది కదా. నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను ఆడిషన్ ఇవ్వండి, మీరు సెలెక్ట్ కారని తెలిసినా కూడా మీరు ఇవ్వండి అని అంటాను నేనేది. అంటే ఎండ్ ఆఫ్ ఇట్ ప్యాషనేట్ యాక్టర్స్ అని ఉన్నప్పుడు ఇక వాళ్ళ పని అదే కదా. యాక్చువల్గా వాళ్ళు చేసిన వీడియోస్ వేరేవి అయి ఉండొచ్చు, మూవీస్లో క్యారెక్టర్స్ మేబీ డైరెక్టర్ ఎతుకుతున్న క్యారెక్టర్ వేరేది అయి ఉండొచ్చు. ఆ సీన్కి మీరు ఒకవేళ ఆడిషన్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెట్ అవుతుందో లేదో వాళ్ళకి ఆడిషన్ చూస్తేనే తెలుస్తుంది కదా. అంతే, ఇప్పుడు మనం ఇచ్చే చిన్న ఆడిషన్లో ఏదో ఒక బిట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, అరే భలే ఉంది, ఆ ఫలానా ఎక్స్ప్రెషన్ బాగుంది కదా, ఆ క్యూట్నెస్ బాగుంది కదా, ఇన్ని ఉంటాయి అనమాట. ఏంటంటే ప్రతి సెకండ్ ఇంకా ఆ స్ప్లిట్ సెకండ్లో కూడా వాళ్ళు చూసి బాగుంది, ఒకవేళ ఈ క్యారెక్టర్ కాకపోయినా వేరే క్యారెక్టర్, ఇలా చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి యాక్చువల్గా. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను నేను,
ఆడిషన్స్ ఇవ్వండి. మేబీ ఒక క్యారెక్టర్ కి పిలిచినా ఆమె చేసిన పర్ఫార్మెన్స్ ఇంకో క్యారెక్టర్ కి ఏమైనా సెట్ అవుతుండొచ్చు. అవును. సో ఆడిషన్ ఎక్కడైనా నేనైతే ఆ ఆడిషన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తాను. తర్వాత సంగతి తర్వాత ఏమవుతుంది అనేది. ఆడిషన్ ఇచ్చినామా అదొక నాకు ఒకవేళ నాకు ఛాన్స్ దొరికినప్పుడు ఆడిషన్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం స్టెప్ ముందుకు ఒక ఎఫర్ట్ పెట్టినాం కదా అని చెప్పేసి రిజల్ట్ దాని తరపున చూసుకుంటుంది. సో అది నేను కూడా యాక్టర్స్ కూడా చెప్పేటప్పుడు ఒకవేళ మేడం మీరు ఆడిషన్ ఇవ్వండి, పాసిబిలిటీ తక్కువ ఉంది బట్ ముంబై వెళ్తుంది. మీరు చేసిన ఆడిషన్ ముంబై కానీ ఢిల్లీ కానీ వేరే కాస్టింగ్ ఏజెన్సీలో వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే మేము అప్పుడు ఇండైరెక్ట్ జాబ్స్ చేస్తాం అప్పుడప్పుడు. వేరే కాస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు అక్కడున్న కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ ఉంటాం. ఓకే, మేము ఇక్కడ చేసింది మేము సార్ట్అవుట్ చేసింది అటు పంపిస్తాం. వాళ్ళు చూసుకుంటారు, సెట్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే వాళ్ళు పెట్టుకొని ఇంట్రెస్టింగ్ ఉంది ప్రొఫైల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటే తర్వాత ఏదైనా వాళ్ళకి ఇంకేదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి దానికి. సో ఇలా జరిగిన సందర్భాలు చాలా మందికి చాలా జరుగుతాయి.